Okay, good evening. Welcome to our EAMCET and also DSC School Assistant Mathematics classes. So, once again, good evening all. Okay, Maunika next joined Sambasiva Reddy, Subbaya and others. So, what about Suhasini and others? Okay. Now today we are going to start about intermediate trigonometry chapter, that is compound angles. ఈ రోజు మనం ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ స్టార్ట్ చేద్దాము. సో కాంపౌండ్ యాంగిల్స్ కూడా దీంట్లో మనం ఏంటంటే టోటల్గా అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కాకుండా మనం ఎంసెట్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీన్స్ యాక్చువల్గా ఈరోజు మనము కాంపౌండ్ యాంగిల్స్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా ఏంటంటే ఆన్సర్స్ మీరు చాట్ చేయండి. ఎస్ రామకృష్ణ వెల్కమ్, రైట్. సుబ్బయ్య వెల్కమ్, ఎంవి సుబ్బయ్య. సో గుడ్ ఈవినింగ్ ఆల్ వన్స్ అగైన్. సో మీరు క్లాస్ పూర్తయ్యేంత వరకు వింటూ ఉండండి, నెక్స్ట్ చాట్ చేస్తూ ఉండండి, ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో ఓకే, సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్కు మీరు ట్రై చేయండి, రైట్. Okay, let us start with introduction, next followed by the problems, right. This is chapter name is compound angles. Compound angles. Compound angles. Compound angles ను సంయుక్త కోణాలు అంటారు. సంయుక్త కోణాలు. సో మనకి ఎగ్జామినేషన్లో 1 or 2 మార్క్స్ వస్తాయి. సో 1 or 2 మార్క్స్, రైట్. సో దీంట్లో ఫస్ట్ మొట్టమొదట సో వాట్ ఈజ్ మెంట్ బై ద కాంపౌండ్ యాంగిల్. కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ద కాంపౌండ్ యాంగిల్? కాంపౌండ్ యాంగిల్ అంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ algebraic sum of two or more angles is called a compound angle. A compound angle అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల ఆల్జీబ్రిక్ సమ్ని ఏమంటారంటే కాంపౌండ్ యాంగిల్ అంటారు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని సంయుక్త కోణాలు అంటారు. అంటే ఉదాహరణకు అవి ఏమిటంటే ఏ కామా బీలు రెండు కోణాలు అయితే అవి ఏ ప్లస్ బి కావచ్చు. సమ్మే కావాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి కూడా అవుతుంది, అంటే ఏ మైనస్ బి. అదేవిధంగా మూడు కోణాలు అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ సి, సో ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి అండ్ డాష్ డాష్. సో దీస్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము second property, we are going to discuss about the second property. If A and B are any two angles then అంటే ఏ కామా బీలు ఏవేని రెండు కోణాలు అయితే అంటే దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ఏ కామా బి. ఏ కామా బీల మీద ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఏ కామా బీలు ఎనీ యాంగిల్ అయినప్పుడు మనకు ఈ ప్రాపర్టీస్ హోల్డ్స్ కూడా అవుతాయి. ఆ ప్రాపర్టీస్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఇన్ దట్ వన్ ద ఫస్ట్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఫస్ట్ ప్రాపర్టీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. sin of a plus b is equal to, it's not equal to sin a plus sin b అండి. sin of a plus b is not equal to sin a plus sin b. sin of a plus b is equal to sin a cos b
ప్లస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది మీ అందరికీ ఒకసారి తెలుసు, అయినప్పటికీ కూడా మరొకసారి మనం రివిజన్ చేసుకుందాం. రైట్. సో నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ we are going to discuss second property, that is sin of a minus b. sin of a minus b అంటే ప్లస్ ప్లేస్లో మనం మైనస్ పెట్టామనుకోండి, సో అప్పుడు ఏ విధంగా మారుతుంది అంటే ఇది మొదటి టర్మ్ ఇలానే ఉంటుంది, sin a cos b. ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టండి, cos a cos b, cos a sin b. దిస్ ఈజ్ sin of a minus b. I hope it's very clear to you. ఓకేనా? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. సో యాక్చువల్గా ఇక్కడ మనకు వాచ్ చేసేవాళ్ళు మోర్ దాన్ 80 మెంబర్స్ ఉన్నారు, కానీ లైక్స్ ఓన్లీ 2 or 3 ఉన్నాయి. సో దేర్ షుడ్ బి మోర్ దాన్ 100 లైక్స్ అండి టుడే క్లాస్లో. సో ఈవెన్ అట్లీస్ట్ 50 కామెంట్స్ కూడా ఉండాలి. రైట్. థర్డ్ ఫార్ములా చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దిస్ ఈజ్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి. సో మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. దిస్ ఈస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి యొక్క సూత్రం ఏమిటి? సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్ ఆఫ్ ఫార్ములాకి వెళ్దాం. సో ఈ థర్డ్ సెట్ ఆఫ్ ఫార్ములా మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ద కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాలు డిఫైన్ అవుతాయి, హోల్డ్స్ కూడా అవుతాయి. కాబట్టి ఆ కండిషన్స్ కంపల్సరీ రాసుకోవాలి. ఇఫ్ ఏ కామా బి, ఏ ప్లస్ బి, నెక్స్ట్ అండ్ ఏ మైనస్ బి, అండ్ ఏ మైనస్ బి. Chandrasekhar, actually this is the EAMCET class. Definitely we will derive the sin of a plus b, don't worry. In intermediate classes definitely I will derive the formula, don't worry. So if a comma b comma a plus b and a minus b are not odd multiples of pi by 2, multiples of pi by 2, then అంటే ఒక విషయం గమనించండి, ఈ ఫార్ములాలు కింది ఫార్ములాలు కనుక మనం డిఫైన్ చేయాలంటే ఏ కామా బి కామా ఏ ప్లస్ బి ఏ మైనస్ బిలు అనేవి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 కాకూడదు. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 అంటే పై బై 2, 3 పై బై 2, 5 పై బై 2, 7 పై బై 2, 9 పై బై 2, 11 పై బై 2 అవి కాకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాలు డిఫైన్ అవుతాయి. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫార్ములా ఒకసారి చూడండి. ఫస్ట్ ఫార్ములా, సో ఫస్ట్ ఫార్ములా ఈజ్ tan of a plus b. So tan of a plus b is equal to tan a plus tan b upon 1 minus tan a tan b, 1 minus tan a tan b. అంటే in order to define tan of a plus b formula, here we must remember actually one thing, a comma b should not be the odd multiples of pi by 2. Even a plus b also should not be the odd multiples of pi by 2. Then only tan of a plus b is defined. Okay, Chandrasekhar, compulsory I will make a video on that one. Derivation of sin of a plus b. Sin of a plus b can be derived using vector algebra also. Not only for trigonometry, using unit circle we can prove, because you asked a very beautiful question, important question. So derivations definitely I will do, each and every formula can be derived. So but it is a multiple choice question, orientation is different, competitive entrance examination. So definitely in the next class I will complete that one. So next second formula,
tan ఆఫ్ ఏ మైనస్ బి. సో tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాలు మీకు వస్తాయండి, ఫార్ములాలు తెలుసు కానీ ఎప్పుడు డిఫైన్ కావు అని కూడా అడుగుతారు. ఇవి ఎందుకంటే ఫంక్షన్స్లో మీకు డొమైన్ డిఫైన్ చేస్తాము, డొమైన్ ఈ విధంగానే డిఫైన్ చేస్తాము. సో tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b, రైట్. సో దీస్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా. సో ఫోర్త్ ఫార్ములాలో కూడా కండిషన్ ఉందండి. ఇఫ్ ఏ కామా బి ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ నాట్ ఇంటగ్రల్ multiples of pi. అంటే ఇక్కడ ఏ కామా బి కామా ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి కోణాలు పై యొక్క పూర్ణాంక గుణకాలు కాకూడదు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పై కాకూడదు, 2π కాకూడదు, 3π కాకూడదు, 4π కాకూడదు. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ nπ వేర్ n బిలాంగ్స్ టు z. సో దట్ ఈస్ ద n ఈజ్ ఏ యాక్చువల్లీ ఇంటిజర్. సో ఇవి కాకూడదు అనమాట. అప్పుడు మనం ఫార్ములాలు డిఫైన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ cot ఆఫ్ ఏ ప్లస్ బి. సో cot ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు cot a cot b minus 1 upon cot b plus cot a. You may get one doubt, సార్ ఏంది ఇలా రాశాడు, cot a cot b minus 1 by cot b plus cot a అని రాశాడు, మరి cot a cot b minus 1 by cot a plus cot b కాదా అనే ఒక డౌట్ మీలో వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఎందుకంటే నెక్స్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కోసము మనం cot ఆఫ్ ఏ ప్లస్ బిని cot a cot b minus 1 by cot b plus cot a రాసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు cot ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వస్తుంది. చూడండి cot ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. సో cot ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు cot a cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఫార్ములాలో చాలామంది మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములాను మీరు 2 స్టార్లు పెట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. cot ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు cot a cot b ప్లస్ 1 బై cot a మైనస్ cot b కాదు, cot b మైనస్ cot a. అందు గురించే ఇక్కడ నేను ప్రత్యేకంగా cot b ప్లస్ cot a అని రాశాను. ఇక్కడ కండిషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో వెన్ డూ దే డిఫైన్, ఎప్పుడు డిఫైన్ అవుతాయంటే ఈ కండిషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములాలు అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్, సారీ, ఫిఫ్త్ సెట్ ఆఫ్ ద ఫార్ములే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాలో ఏ కండిషన్స్ లేవండి, థర్డ్లో కండిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫోర్త్లో కండిషన్స్ ఉన్నాయి. సో ఫిఫ్త్ కండిషన్లో ఫస్ట్ వన్ చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో అంటే దీనికి కూడా నో కండిషన్, జస్ట్ యాడ్ చేసుకోవటమే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మీరు ఆన్సర్సు మీరు చెప్పగలుగుతారు. సో చూడండి, ఇక్కడ మనం ఒకసారి ప్రూవ్ చేద్దాము. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. వాట్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఈ రెండు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? యాడ్ చేస్తున్నాము. యాడ్ చేయటం అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు యాడ్ చేస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి ఎంత వస్తుందండి? 2 సైన్ ఏ కాస్ బి. సో నౌ ఇట్ కెన్ బి ఫార్ములేటెడ్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఫార్ములా? 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది. 2 సైన్ ఏ కాస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి అనేది ఒక ప్రొడక్ట్ అయింది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది మొత్తము, ఈ మొత్తాన్ని మనము 2 సైన్ ఏ ఇంటూ కాస్ బి లాగా మార్చాము, అంటే ప్రొడక్ట్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ చేశాము.
అంటే దీని యొక్క కాన్వర్స్ కూడా ట్రూనేనండి. అంటే ప్రొడక్ట్ను మనము సమ్గా రాసుకోవచ్చు, సమ్ను ప్రొడక్ట్గా రాసుకోవచ్చు. ఇది మళ్ళీ మనం ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లో నేర్చుకుంటాం. సో సెకండ్ పాయింట్, ఇక నేను డైరెక్ట్గా ప్రూఫ్స్కి వెళ్ళాను. ఒక ప్రూఫ్ చూపించాను ఇక్కడ మీకు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏ ప్లేస్లో బి పెట్టండి, బి ప్లేస్లో ఏ పెట్టండి, ఏబి ఇంటర్చేంజ్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, 2 cos ఏ సైన్ బి అవుతుంది. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ, రైట్. సో థర్డ్ వన్, ఈ ఫార్ములా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ కూడా నేను ఆర్డర్ చేంజ్ చేయలేదండి. ఇక్కడ గమనించండి, జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనుకుంటాం. సరే, ఇక్కడ మనకేంటంటే నెక్స్ట్ ఫార్ములా క్లారిటీ కోసము ఐ హ్యావ్ రిటర్న్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫస్ట్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సెకండ్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ యాడెడ్ టు ద కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడితే ఏమొస్తుంది, యాడ్ చేస్తే ఎంత వస్తుంది. సో బోత్ ఆర్ కాసెస్ వస్తాయండి. 2 cos ఏ కాస్ బి వస్తుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 5 ఫార్ములాలో కాస్ ప్లేస్లో సైన్ పెట్టేసుకోండి. బోత్ ఆర్ సైన్. 2 sin ఏ సైన్ బి, 2 sin ఏ సైన్ బి. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు. సో ఏ డౌట్ వస్తుందంటే, ఎస్ చంద్రశేఖర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి చేసామనుకోండి, ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, వెరీ సింపుల్, యూ విల్ గెట్ -2 sin ఏ సైన్ బి. నెగిటివ్ సైన్ వస్తుంది. ఈ నెగిటివ్ సైన్ అవాయిడ్ చేయడం కోసం నేను ఈ ఆర్డర్ ఫాలో అయినా. సో ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్ ఆర్డర్. దెర్ ఇస్ నో మ్యాజిక్ అండ్ దెర్ ఇస్ నో లాజిక్. ఏం లేదండి, ఇక్కడ మనకు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి చేస్తే ప్లస్ వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి చేసినట్లయితే నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ సైన్ అవాయిడ్ చేయడం కోసం ఈ విధంగా రాశాను. దిస్ ఈజ్ 5th సెట్ ఆఫ్ ఫార్ములే. మీకు అర్థమైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి చార్ట్ సెక్షన్లో. ఓకే, రైట్. ఎస్, -2 అబ్సల్యూట్లీ కరెక్ట్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ అండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ సో దీస్ సెట్ ఆఫ్ ఫార్ములే. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. కాంపౌండ్ యాంగిల్స్లో సాధ్యమైనంత వరకు మనకు ఈ ఫార్ములాల మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సింపుల్గా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేసి సైన్ కాసులను మనం ఐడెంటిటీ ఉపయోగిస్తే దీని ఆన్సర్ మనము ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిగా వస్తుంది. సో ఆర్ ద సేమ్ ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ సో వీ షుడ్ రైట్ దిస్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్. అంటే కొన్నిసార్లు కాసుల్లో రాయాల్సి వస్తుందండి. అప్పుడు మనం ఏంటంటే ఈ యాంగిల్ ఇంటర్చేంజ్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే కాసు స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే బి యాంగిల్ ఫస్ట్ వస్తుంది, ఏ యాంగిల్ తర్వాత వస్తుంది. సో కాసు స్క్వేర్ బి మైనస్ కాసు స్క్వేర్ ఏ. క్లియర్? సో ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఆర్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్. కొసైన్ ఫంక్షన్స్లో రాయొచ్చు, సైన్ ఫంక్షన్స్లో రాయొచ్చు. సెకండ్ ఈజ్ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా ఏమిటి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎనీ ఐడియా? ఎస్, యాక్చువల్లీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని బోత్ యాక్చువల్గా సైన్ ఫంక్షన్లో కాస్ ఫంక్షన్లో సైమల్టేనియస్లీ వస్తుందండి.
ఒక సైన్లలో రాయలేము, కాస్లలో రాయలేము, రెండిట్లో కలిపి రాయాల్సి వస్తుంది. అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చు. ఆర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బి ఏలు ఇంటర్చేంజ్, కెన్ బి ఇంటర్చేంజబుల్, ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాసే ఉంటుంది, మారదు. కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ, నో ప్రాబ్లం, బోత్ హ్యావ్ ద సేమ్ రిజల్ట్. అంటే ఇప్పుడు ఎప్పుడు రాసుకోవాలి, ఏ సందర్భంలో రాసుకోవాలి, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మరి ఎప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి యూజ్ చేయాలి, ఎప్పుడు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సైన్ ఫంక్షన్లో రాయాలంటే అక్కడ ఏ అనేది యాంగిల్ ఇచ్చినప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాసుకోవాలి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ యాంగిల్లో రాయాలంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకోవాలి. సో దట్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ అండి. సో మనకి ఇచ్చినటువంటి ఒక ప్రాబ్లం యొక్క స్వభావాన్ని బట్టి, నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం బట్టి, సో ఈ అప్లికేషన్ ఆఫ్ ద ఫార్ములే ఉంటుందండి. ఓకే, రైట్ రైట్ రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. థర్డ్ వన్, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ మళ్ళీ ఒకసారి ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ రాయట్లేదు. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ అండి, tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి, tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి. సింపుల్గా ఈ రెండు ఫార్ములాలు రాసుకుంటే మీకు న్యూమరేటర్ డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయటమే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి. సో మీకు అర్థమవుతుందా? అర్థమవుతే ఎస్ అని చాట్ చేయండి, లేకపోతే నో అని చాట్ చేయండి. రైట్, నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా చూడండి. ఫోర్త్ ఫార్ములా, సో ఫోర్త్, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎస్, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. సో cot of a plus b into cot of a minus b is equal to, so here cot square a into cot square b, so minus 1 by cot square b minus cot square a. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, cot square b minus cot square a. Right, exactly Ashwini, daily the live classes will be conducted. But first of all you need to subscribe to the channel. రైట్, నెక్స్ట్ దీంట్లో ఒక ఫిఫ్త్ కాన్సెప్ట్ చూద్దామండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే బేసిక్గా దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు, ఫిఫ్త్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫిఫ్త్ కాన్సెప్ట్ మీన్స్, tan ఆఫ్ 45 degrees ప్లస్ తీటా, tan ఆఫ్ 45 degrees ప్లస్ తీటా. సో ద tan ఆఫ్ 45 degrees ప్లస్ తీటా కెన్ బి రిటన్ ఇన్ 2 ways. So can be written in 2 ways means in terms of tan theta we can write it, or in terms of sin theta and cos theta we can write it. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి, tan 45 degrees ప్లస్ తీటాను మనం అవసరమైతే tan theta పదాలలో రాయొచ్చు, లేకపోతే sin theta మరియు cos theta పదంలో రాయొచ్చు. మీరంతా టీచర్స్ కాబట్టి, కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది ఇప్పుడు ఎంసెట్ ఫాలో అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి జనరల్గా నేను అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడలేను. సో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ అనేది ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్. హౌ డూ యూ కమ్యూనికేట్ దిస్ tan ఆఫ్ 45 degrees ప్లస్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీటా ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin తీటా అండ్ cos తీటా చూద్దాం. చూడండి, ఇది tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములానండి. సో 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. సరే, దీని యొక్క కాన్వర్స్ కూడా ట్రూ అవుతుందండి. అంటే RHS is equal to LHS, LHS is equal to RHS. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే cos theta plus sin theta upon cos theta minus sin theta. So again it is same as equals to cot 45 degrees minus theta. Cot 45 degrees minus theta అన్న సేమ్ వాల్యూసే వస్తాయండి. రైట్, సో నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా చూడండి. సిక్స్త్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి. that is tan of 45 degrees minus theta. Tan of 45 degrees minus theta is equal to, now easily you can expect it. You are all the becoming teachers, sometimes professors and some college lecturers also. See, ఇప్పుడు మీరు దీన్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు, ఈవెన్ ఎంసెట్ రాసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. దీన్ని రెసిప్రోకల్ అండి, అంటే 1 మైనస్ tan theta బై 1 ప్లస్ tan theta. I hope it's very clear to you. Right? Understood?
So this we can write cos theta minus sin theta upon cos theta plus sin theta, cos theta plus sin theta, and which is equal to cot of 45 degrees plus theta. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, సెవెంత్ కాన్సెప్ట్, ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి ఏమొస్తుందో ఒకసారి ఆలోచించండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan ఆఫ్ 45 degrees ప్లస్ థీటా ఇంటూ tan ఆఫ్ 45 degrees మైనస్ థీటా? అంటే tan ఆఫ్ 45 degrees ప్లస్ థీటా, సో మల్టీప్లైడ్ విత్ tan ఆఫ్ 45 degrees మైనస్ థీటా. వాట్ డు వి గెట్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, చార్ట్ చేయండి, మీరు చార్ట్ చేయండి. రైట్, ఆర్ యూ దేర్? ఎస్ ఆర్ నో? సో వెరీ గుడ్ చంద్రశేఖర్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. చూడండి ఏం లేదండి, ఈ 1 ప్లస్ tan theta 1 ప్లస్ tan theta క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ tan theta 1 మైనస్ tan theta 1. సో దీని నుంచి మెనీ అబ్జర్వేషన్స్ వీ కెన్ డిరైవ్ అండి. ఇంకొకటి ఏంటంటే మీరు లాజిక్గా చూస్తే ఈ రెండు యాడ్ చేసామనుకోండి 90 అవుతుందండి. థీటా థీటా క్యాన్సల్, 45 ప్లస్ థీటా 45 మైనస్ థీటా, 45 ప్లస్ 45 90 అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 90, ఆబ్వియస్లీ 1 వచ్చేస్తుందండి. అంటే tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90. ఇఫ్ A కామా B ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. అంటే A కామా Bలు కనుక పూరక కోణాలు అయితే tan A ఇంటూ tan B 1, cot A ఇంటూ cot B కూడా 1. సో ఇలాంటివి కూడా మనం నెక్స్ట్ ఉపయోగిస్తామండి. రైట్, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెవెంత్ సెట్కి వెళ్తున్నాం. రైట్, ఫార్ములే. సో దాంట్లో ఫస్ట్ ఫార్ములా చూడండి. ఫస్ట్, ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m upon m plus 1, and next tan beta is equal to 1 upon 2m plus 1, 1 upon 2m plus 1. Then tan of alpha plus beta equals to tan alpha is equal to m by m plus 1, tan beta is equal to 1 by 2m plus 1 అయితే tan of alpha plus beta ఎంత? ఎస్ చంద్రశేఖర్, గుడ్ ట్రై. మౌనిక, గుడ్ ట్రై. ఓకే, చూడండి ఇక్కడ హింట్ నేనేం చేస్తానంటే, సపోజ్ సో లెట్ us టేక్ అనుకుందాం m is equal to 0. If m is equal to 0, tan alpha becomes 0 by 1. So 0 by something is 0. So next tan beta becomes 1 upon 2 into 0 0, 0 plus 1, 1 by 1 is 1. Tan alpha 0 ante alpha is equal to 0 degrees because tan 0 is 0. So here beta is equal to 45. So therefore alpha plus beta వస్తుంది చూడండి వాల్యూ. alpha plus beta అంటే 0 degrees plus 45. So that is 45. But we are asked tan of alpha plus beta. So the tan of alpha plus beta is equal to tan 45. Tan 45 is 1. So this is 1. What do you observe? ఇక్కడ మీరు బీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అన్నా పర్వాలేదు, పై బై 4 అన్నా పర్వాలేదండి. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ మీరు ఏం అబ్జర్వేషన్ చేశారంటే tan alpha and tan beta. So tan alpha plus beta does not depend on the value of m. It is independent of m. So you can take m values and you can find out tan of alpha plus beta. Always you will get 1 itself only. But while selecting the m value, that is very important criteria. So next, let us go for next one. So in that one is second one, we are going to discuss second point. If tan alpha is equal to m plus 1 by m, tan beta is equal to 1 upon 2m plus 1.
then tan alpha minus beta, the value of tan of alpha minus beta is, అంటే tan alpha m plus 1 by m, tan beta 1 by 2m plus 1 అయితే tan of alpha minus beta ఎంత? So try this question. Here same procedure to be adopted, కానీ ఇక్కడ you check it, can you take m is equal to 0? No, because if you take m is equal to 0, what happens? 1 by 0. 1 by 0 is not defined. So here case is m does not equal to 0. Except m is equal to 0, for all real values we can take. Yes. So let m is equal to 1. Then tan alpha becomes ఏమవుతుందండి 1 plus 1 2, 2 by 1 2. So next tan beta is equal to 1 by 2m plus 1. 2m plus 1 is the general form of odd number అండి. ఆడ్ నెంబర్స్ అన్ని 2m plus 1 ఫామ్లో ఉంటాయి. 2 into 1 2, 2 plus 1 3. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది tan of alpha minus beta. Tan of alpha minus beta is equal to, what is the formula? Tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. So let us substitute respective values. ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. tan alpha అంటే 2 minus tan beta అంటే 3. So divide by 1 plus 2 into 1 by 3, that is 2 by 3. So LCM 3 తీసుకోండి, 6 minus 1, ఇక్కడ LCM 3 తీసుకోండి, 3 into 1 3, 3 plus 2, 3 gets cancelled, 6 minus 1 5 by 5, so that is equal to 1. Therefore here also alpha minus beta is equal to 45 degrees, whatever Chandrasekhar said, pi by 4. So this is actually, what is the value of this one? So equals to 1. Clear? So in this case also tan of alpha minus beta is independent of m value except 0. It accepts all the real values except 0. Right, next third one. If m is equal to, if tan alpha is equal to m divided by m minus 1, tan beta is equal to 1 upon 2m minus 1, then alpha minus beta is equal to, what is the value of alpha minus beta? Okay, try this question. Tan of alpha minus beta, obviously 1 itself only, pi by 4 only, but you need to prove it. So you need to prove that alpha minus beta is, the value of alpha minus beta does not depend upon m value. So that means ఇక్కడ చూడండి, హింట్ ఏం చేద్దామంటే, టేక్ లెట్ m is equal to 0 తీసుకోండి, then tan alpha becomes 0 by 0 minus 1, 0 by something 0, that implies alpha is equal to 0 degrees. Now tan beta is equal to 1 divided by 2 into 0 0 and minus 1, so you will be getting minus 1. So that means beta is equal to tan beta is equal to minus 1, beta is equal to, you can write minus 45. So minus 45. Next we need alpha minus beta. Alpha means 0 degrees and minus of minus 45. So that is 0 degrees plus 45. So 45 degrees or pi by 4. So 45 degrees. So this is the answer, right? So one more interesting now, fourth one.
if tan A is equal to n m upon n, tan B is equal to n minus m by n plus m, then a plus b equals to tan A is equal to m by n, tan B is equal to n minus m by n plus m అయితే a plus b ఎంత, అది యాంగిల్ ఎంత. సో చార్ట్ చేయండి. రైట్. సో వాట్ ఈజ్ a plus b? Right. So did you get an idea? So I will do in a different manner. You see, నేను డిఫరెంట్గా చేస్తాను చూడండి ఒకసారి. Yes, a plus b is pi by 4, not 1. Here you are asked only a plus b, not tan of a plus b. Right. ఇక్కడ చూడండి. So now I want to do in different manner. tan b is equal to ఈ n మైనస్ ఎంలో నుంచి n కామన్ తీస్తానండి. అప్పుడు ఇది 1 మైనస్ m బై n అవుతుంది. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్ ఆర్ నో? సిమిలర్లీ డినామినేటర్లో కూడా అంటే హారంలో కూడా n కామన్ తీస్తాను. అప్పుడు 1 ప్లస్ m బై n అవుతుంది. ఈ n క్యాన్సిల్ అయిపోయింది చూడండి. మనకు ఆల్రెడీ m బై n ఈజ్ గివెన్ దట్ tan a, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ tan a బై 1 ప్లస్ tan a. ఒకసారి ఇందాక మనం ఫార్ములాలు నేర్చుకున్నామండి. ఏ ఫార్ములాలు నేర్చుకున్నాము ఒకసారి చూడండి. సెట్ నెంబర్ 6లో సిక్స్త్ ఫార్ములా చూడండి. 1 minus tan theta by 1 plus tan theta. Yes, it will be useful. Mahubali EAMCET classes also. It is EAMCET classes only. Right, useful for EAMCET classes. Tan B is equal to చూడండి. This is nothing but tan 45 degrees minus A. సో బోత్ సైడ్స్ tan కాబట్టి సో జనరల్గా మనం ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేస్తామండి. బోత్ సైడ్స్ tan తీసేస్తున్నాము అంటాం. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ మ్యాథమెటికల్ వే. మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో బోత్ సైడ్స్ tan కొట్టేస్తాము అంటాము. అది తప్పు. వీ షుడ్ నాట్ సే లైక్ దట్. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే ఇన్వర్స్ tan ఫంక్షన్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్. అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే b ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ b అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ మైనస్ a. ఈ మైనస్ a ఇటు తీసుకురండి. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ ఆర్ పై బై 4. జనరల్గా హై స్టాండర్డ్లో మీరు పై బై 4 అని గుర్తుపెట్టుకోవాలండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4. సో ఎనీ అదర్ ఇన్నోవేటివ్ మెథడ్ ఉంటే మీరు అడాప్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమ్. ఇది నేను ఈ విధంగా చేశాను. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక రకంగా చేసుకోవచ్చు. సాధారణంగా ఏం చేస్తారంటే tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా రాసుకొని tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తారు. సో ఆల్వేస్ ట్రై టు సాల్వ్ ఇన్ లూసిడ్ మెథడ్స్. లూసిడ్ మెథడ్స్ అంటే ఈజీ మెథడ్ ట్రై చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫిఫ్త్ చూద్దాం. ఫిఫ్త్ మీరు ట్రై చేయండి. యూ ట్రై ఇన్ దిస్ సేమ్ మేనర్. వాట్ డూ యూ గెట్ ఇట్? రైట్. Suppose suppose if tan A is equal to m upon n, tan B is equal to m minus n upon m plus n, then a minus b ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ b. ఇక్కడ చూడండి tan a ఈజ్ ఈక్వల్ టు m బై n, tan b ఈజ్ ఈక్వల్ టు m మైనస్ n బై m ప్లస్ n అయితే ఇక్కడ a మైనస్ b ఏమిటి? ఒకసారి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎగ్జామినేషన్లో వితౌట్ పేపర్ పెన్ మీరు టిక్ చేసేసుకోవచ్చు ఆన్సర్. రైట్. సో లెట్ us ట్రై మై మెథడ్.
సో ఇక్కడ నేను దీన్ని కన్సిడర్ చేస్తాను tan bని. సో tan b ఈజ్ ఈక్వల్ టు, సో ఐ విల్ టేక్ n కామన్, అంటే m/n minus 1, right? Thank you. So n common, m/n plus 1. So n gets cancelled. ఈ m/n ప్లేస్లో tan a పెట్టండి. సో దిస్ ఈస్ tan a minus 1 by tan a plus 1. But my dear students, we don't have the formula for tan a minus 1 by tan a plus 1. We have the formula for 1 minus tan a by 1 plus tan a. So you see, we have the formula for 1 minus tan a by 1 plus tan a. So it stands for, దీని విలువ ఎంత అంటే tan 45 degrees minus a. కాబట్టి దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే రివర్స్గా tan of a minus 45 అని రాసుకోవచ్చు. tan of a minus 45 అప్పుడు అవుతుంది, అంటే b must be equal to a minus 45 degrees. ఇక మీరు ఇంటర్చేంజ్ చేసుకోవటమే, 45 ఇటు తీసుకురండి, b ఇటు తీసుకురండి. Therefore a minus b is equal to 45 degrees or pi by 4. Clear? So this is pi by 4. I hope it's very clear to you. Okay, thank you Monica, thank you. Right, let us move to 8th set of formulae. 8th set of formulae కి వెళ్దాం. So first one, tan a plus tan b. tan a plus tan b, జనరల్గా ఇవి మనకు tan a plus tan b, tan a minus tan b, cot a plus cot b, cot a minus cot b, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో యూజ్ అవుతాయండి. సో ఇక్కడ నేర్చుకున్నవి మళ్ళీ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడనే మీరు ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేయండి. tan a plus tan b ఎంత వస్తుంది? సో tan a plus tan b, సో ఫస్ట్ ఒకటి నేను డిరైవ్ చేస్తాను, మిగతాయి మీరు జస్ట్ నోట్ చేసుకోండి సరిపోతుంది. సో tan a plus tan b, let us write tan a in terms of sin and cos, let us write tan b in terms of sin and cos. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, sin a by cos a గా రాయండి. క్లియర్? ప్లస్ tan b sin b by cos b లాగా రాయండి. ఇక మనం జనరల్గా ఎల్సిఎం తీసుకుంటాం కదండి. సో లెట్ us టేక్ ద ఎల్సిఎం, అంటే cos a cos b ఎల్సిఎం వస్తుంది. క్లియర్? ఇప్పుడు cos a క్యాన్సిల్ అయిపోతే cos b ఉంటుంది కాబట్టి sin a cos b అవుతుంది. ప్లస్ cos b క్యాన్సిల్ కాబట్టి sin b cos a. ఒకసారి ఇక్కడ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ ఎట్లా ఉందండి? ద న్యూమరేటర్ ఈజ్ sin a cos b ప్లస్ cos a sin b, అంటే sin of a plus b ఫార్ములా. సో sin of a plus b డివైడెడ్ బై cos a cos b. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan a plus tan b అండి. కాబట్టి tan a plus tan b can be written as sin of a plus b by cos a cos b. క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్, బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. రెగ్యులర్గా అటెండ్ కండి. మీరు ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మంచి ర్యాంకు వస్తుందండి. రైట్, సెకండ్ tan a మైనస్ tan b మీరు చెప్తారు ఇప్పుడు. సో tan a మైనస్ tan b అంటే జస్ట్ అక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మధ్యన sin of a మైనస్ b బై సో cos a cos b, cos a cos b. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా cot a ప్లస్ cot b. సో cot a ప్లస్ cot b అంటే again you get sin only, sin of b plus a. But one thing you must remember, sin of b plus a, sin of a plus b both are same అండి. బట్ ఇక్కడ వచ్చేది మాత్రం డినామినేటర్లో ఇక్కడ sin a sin b వస్తుందండి, అంటే హారంలో sin a sin b వస్తుంది. నౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ వాల్యూ, this value is cot a minus cot b. So cot a minus cot b is equal to sin of b minus a
but sin of b minus is different from sin of a minus b, right, upon sin a sin b. Clear? Yes or no? రైట్. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకు వస్తుంది 9th సెట్. ఇది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ థీటా ప్లస్ సైన్ 120 ప్లస్ థీటా మైనస్ సైన్ 120 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? What